భూ కబ్జాలు, దోపిడీలు, అవినీతికి కేరాఫ్ అయినటువంటి ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సీఎం చంద్రబాబు నాయుడు నాపై అసత్య ఆరోపణ చేయడం సిగ్గుచేటన్నారు. తెలుగుదేశం పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి చాపిడి మహేష్ నాయుడు కడప జిల్లా సుండుపల్లి మండలంలో వారి మీడియా సమావేశం నిర్వహించారు. అంతర్జాతీయ స్థాయిలో సంబంధాలు ఉన్నాయంటున్నావు. నాపైన అనేక కేసులు లేవు, అది తెలుసుకో. నన్ను సృష్టించిందే మీ నాయకుడు రాజశేఖర రెడ్డి అయితే నాకు అంతర్జాతీయ స్థాయి వాళ్ళతో ఎలాంటి సంబంధాలు ఉంటాయి నువ్వు నిరూపించగలవా? ఎక్కడ నన్ను ప్రొద్దుటూరు రమ్మంటావా లేదా నువ్వు కడపకు వస్తావా? నువ్వు ఎలాగో సుండుపల్లికి రాలేవు, నీ శక్తి చాలదో, నీకు భయం ఉంటుంది. నేనే వస్తా, కడపలో కూర్చున్నావు లేదా ప్రొద్దుటూరులో కూర్చున్నావు. రెండు, నువ్వు నీ నాయకుడు ఇక్కడ ఈ రెండు ప్రాంతాల్లో రాయచోటి, రాజంపేట రెండు ప్రాంతాల్లో పూర్తిగా పట్టుకోల్పోతున్నావు. మహేష్ నాయుడు ఇంక ఎదుర్కోలేం అనే దురుద్దేశంతో ఏదో నీకు ఇచ్చే ఉచిత సలహాలు తీసుకుని ఒక స్క్రిప్ట్ ఇచ్చి ఇంగుగా బాడీ పెరిగిన బుద్ధి లేని రాచమల్లు దగ్గర మాట్లాడించడం ఇది కరెక్ట్ కాదు. నువ్వు రా, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నువ్వైనా రా, లేదా మీ నాయకుడు జగన్ అయినా తెచ్చుకో. ఇదే సుండుపల్లి మండలంలో నిలబడదాం. మీకు డిపాజిట్లు వస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. దీనికి ఈ సవాలుకు నువ్వు సిద్ధమా? ఏదైనా అసత్య ఆరోపణలు చేస్తే మాత్రం మంచి చెడు కాదు, చెడు మంచి కాదు. నేనేందో మా మండల ప్రజలకు తెలుసు, మా పార్టీ అధిష్టానానికి తెలుసు. నాకేదో అధిష్టానం ఏదో పదవి ఇచ్చింది అంటున్నావు. నాకు అధిష్టానానికి ఎంతో పార్టీ ప్రతిష్టకు, పార్టీ కోసం ఎంతో శ్రమించినా కానీ నేనే కొంచెం దూరంగా ఉన్నాను. ఇలాంటి వాళ్లకు నోటికి అవకాశం ఇవ్వకూడదని ఇది గుర్తుపెట్టుకుని మా నాయకుడి గురించి ఇంకొకసారి మాట్లాడితే నీ పైన తీవ్రమైన చర్యలు తీసుకోబడతాయి.